నమస్తే, వెల్కమ్ టు ఈట్ అండ్ ట్రీట్. ఇవాళ మన ఈట్ అండ్ ట్రీట్లో మనం వచ్చేసాం గచ్చిబౌలిలో ఉన్న థీమ్ బేస్డ్ కెఫే లవ్ అండ్ రోజ్కి. మరి ఇక్కడ ఉండే ఆ ఫుడ్ ఏంటో ఆలస్యం చేయకుండా ఎక్స్ప్లోర్ చేసేద్దామా? నాతో పాటు వచ్చేసేయండి. వావ్, సూపర్. లవ్ అండ్ రోజ్ అంబియన్స్ చాలా 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 బాగుంది, కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఒకసారి లుక్ వేసేసేయండి. వా, లోపలికైతే ఎంటర్ అయిపోయాము. సూపర్గా ఉంది. అంబియన్స్ అయితే అదిరిపోయాయి. సో లవ్ అండ్ రోజ్, ఆ రోజ్ థీమ్తో చాలా అందంగా డెకరేట్ చేశారు. ఒక్కసారి మొత్తం తిరిగి చూసేద్దామా? నాతో పాటు రండి. సో మెయిన్గాను ఇక్కడ ఏదైతే అంబియన్స్తో పాటు మనకి డిజైనింగ్ కూడాను చక్కగా బ్లెండ్ అయిపోయేటట్టుగా చక్కగా డిజైన్ చేశారండి. మన మూడ్కి తగ్గట్టుగానే ఇక్కడ మనం ఎలాంటి మూడ్తో వచ్చినా సరే హ్యాపీ మూడ్ క్రియేట్ చేసే అట్మాస్ఫియర్ అనిపిస్తుంది. చాలా చక్కగా ఉంది. దాంతోపాటు ఇది మనకి రెస్టారెంట్ ఉంది, అలానే కెఫే కూడా ఉంది, కాబట్టి రెండింటిని మనం ఆస్వాదించవచ్చు. ఇప్పుడు నేనైతే మెయిన్ కోర్స్ కాకుండా ముందు స్టార్టర్స్తో స్టార్ట్ చేద్దాం. స్టార్టర్స్తో ఏమున్నాయి, మెయిన్ కోర్స్లో ఏమున్నాయి అన్నీ కూడా డీటెయిలింగ్గా టేస్ట్ చేసి మరి మీకు చెప్పేస్తాను ఫుడ్ ఎలా ఉందో. మరి ఇక్కడైతే 100 మార్క్స్ కొట్టేశారు అంబియన్స్లో, చక్కనైన అట్మాస్ఫియర్లో. మరి ఫుడ్లో ఎన్ని మార్క్స్ వస్తాయో ఇంకా నేను టేస్ట్ చేశాక మీకు కూడా వివరంగా చెప్పేస్తాను. ఆలస్యం చేయకుండా నాతో పాటు అన్నీ చూస్తూ మీరు కూడా ఒక డెసిషన్కి వచ్చేసేయండి. స్టార్టర్ అయితే వచ్చేసింది. వెజ్ ఫింగర్స్ చూసారా, ప్లేటింగ్ ఎంత చక్కగా ఉందో. ఫింగర్ షేప్లో మనకి స్టార్టర్ వచ్చేసరికి బ్రౌన్ షేడ్లో ఉందండి. అలానే సాలిడ్ ఇచ్చేసారు. దీంతోపాటు లైట్గా సాలిడ్స్లో ఏమి ఉండాలో అన్నీ ఇచ్చేసారు. దీంతోపాటు స్పెషల్ ఇదనమాట చెప్పాలి. ఇది ఏంటి అంటే మనకి కాక్టైల్ చట్నీ ఇచ్చారు. సో నార్మల్గా మనం పుదీనా చట్నీ, సమ్ డిఫరెంట్ చట్నీస్ యూజ్ చేస్తూ ఉంటారు మనం యాక్చువల్గా వెజ్ ఫింగర్స్కి. ఇక్కడ వచ్చేసరికి కాక్టైల్ వీళ్ళ స్పెషాలిటీ అనమాట ఇది. ఈ టేస్ట్ చేసే ముందు ప్లేటింగ్ కూడా అదిరిపోయింది. మీరు గమనించారో లేదో, ఇది కూడా మనకి పింక్ కలర్లోనే తీసుకొచ్చారు ప్లేట్ కూడాను. అంత చక్కగా ఉంది కదా. సో ఇంకా ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. వెజ్ ఫింగర్ని ఒకసారి తీసుకుందాము, ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వావ్, చూసారు కదా, కాక్టైల్ చట్నీతో మనం ఒక్కసారి టేస్ట్ చేద్దాం. చాలా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. పైన కొంచెం క్రిస్పీగా ఉంది, లోపలంతా కూడాను చాలా సాఫ్ట్గా ఉంది. మెయిన్గా ఈ కాక్టైల్ చట్నీ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్ చట్నీస్తో కాకుండా ఇలాంటి చట్నీస్తో మనం టేస్ట్ చేసేటప్పుడు ఎక్కువగా వెజ్ ఫింగర్స్ టేస్ట్ అనేది అందరికీ తెలిసిందే. చట్నీ కాంబినేషన్లో వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా మారిపోతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంది. స్మూత్గా, మరీ హెవీ కాకుండా, అలానే ఎక్కువ స్పైసీ కాకుండా నార్మల్ లెవెల్లోనే ఉంది. అదిరిపోయింది.
నార్మల్‌గా ఫింగర్ రోల్స్ మనం ఎప్పుడు తింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఈ ఏదైతే మనకి చట్నీ వచ్చిందో కాక్టైల్ చట్నీ, ఆ చట్నీతో టేస్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉండే ఏదైతే వెజ్ ఫింగర్స్ ఉన్నాయో దాన్ని మనం ఈ సాస్‌తో డిప్ చేసుకొని తినేటప్పుడు టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంది. రెగ్యులర్‌గా మనం ఎన్నో రెస్టారెంట్స్‌కి వెళ్తూ ఉంటాము. కొంచెం సాయంత్రం పూట స్నాక్ లాగా తినాలనుకునేటప్పుడు మాత్రం ఇలాంటి వెజ్ రోల్స్‌లో తీసుకొని కొంచెం ఒక సాఫ్ట్ డ్రింక్ కానీ, లేకుంటే మంచి కాఫీతో కానీ వైండ్ అప్ చేస్తే సరిపోతుందనిపిస్తుంది. ఈవినింగ్ స్నాక్స్‌కి అంత చక్కగా ఉంది. మెయిన్‌గా ఈ సాస్ అనేది ఈ వెజిటబుల్ ఫింగర్స్‌కి మంచి టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. రొటీన్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్‌ని యాడ్ చేయడంలో మెయిన్ కీ రోల్ ప్లే చేసింది మాత్రం ఈ సాస్ అనే చెప్పాలండి. చాలా సాఫ్ట్‌గా ఉంది. దాంతోపాటు సాలడ్ కూడా చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి. వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా కట్ చేసి పెట్టారు. వీటితో కాంబినేషన్ కూడా అదిరిపోయిందని చెప్పాలి. ఇలాంటి స్నాక్స్ ఎంజాయ్ చేసేటప్పుడు పక్కనే ఒక ఫ్రెండ్స్‌తో వచ్చేటప్పుడు మనకి ఎంత టైం అనేది తెలీదు. అంత చక్కగా ఆస్వాదిస్తూ ఈ యాంబియన్స్ అన్నీ చూసుకుంటూ మైమరిచిపోవాల్సిందే, అంత చక్కగా ఉంది. మీరు చూస్తే కనుక ఇది ఒకటే కాదండి, ఏది ఆర్డర్ ఇచ్చినా సరే అంతే ఫీల్ గుడ్ హ్యాపీ అనేది ఇక్కడ మనకి క్రియేట్ అవుతుంది. చాలా చక్కగా ఉంది. ఫింగర్ రోల్ విత్ కాక్టైల్ చట్నీతో అదిరిపోయిందండి. స్టార్టర్‌లో అయితే వెజ్ ఫింగర్స్ చెప్పాను కదా! మరి నాన్ వెజ్‌లో ఎట్లా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేద్దామా? ఇంకొక నాన్ వెజ్‌లో మరో స్టార్టర్ అనేది ఆర్డర్ చేద్దాం. ఎలా ఉంటుందో దాన్ని కూడా టేస్ట్ చేసేస్తా. అది కూడా ఎలా ఉందో మీకు చెప్పేస్తా. మనమైతే లావియన్ రోజ్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. కళ్ళు చెదిరిపోయేటట్టుంది కదా యాంబియన్స్ అంతా కూడాను. చాలా పీస్ఫుల్గా లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక స్మూదీ ఫీలింగ్ అయితే కలుగుతుంది ప్రతి ఒక్కరిలోని. రోజంతా మనం అలసిపోయి ఏదో మంచి కాఫీ కానీ, మంచి డిన్నర్ కానీ, మంచి లంచ్ కానీ ఇలాంటివి ఆస్వాదించాలి అనుకుంటే మెయిన్గా అట్మాస్ఫియర్ కూడా మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుందని తెలుసు కదా. మరి ప్రతి ఒక్కరి మూడ్ స్వింగ్కి సెట్ అయ్యేటట్టుగా ఇక్కడ ఉండే లుక్, అట్మాస్ఫియర్, డిజైనింగ్ అన్నీ కూడా కరెక్ట్గా సెట్ అయ్యాయండి. పింక్ కలర్ కదా, చాలా అందంగా ప్రతి దగ్గర కూడా నా పింక్ థీమ్ని ఎక్కడ మిస్ చేయకుండా చాలా చాలా అందంగా డిజైన్ చేశారు. వాల్స్ దగ్గర నుంచి మనం కూర్చునే చైర్స్ దగ్గర వరకు, అండ్ దానికి తగ్గట్టుగానే ప్రైవసీకి కూడా స్పెషల్ ప్రయారిటీ ఇచ్చారండి. ప్రైవసీ ఎంతవరకు మనకు కావాలి, ఎంతవరకు ఉండాలి అన్నిటికీ తగ్గట్టుగానే అంబియన్స్ కూడా డిజైన్ చేశారు. దాంతోపాటు విజన్, బయట మనం హ్యాపీగా రోడ్ని చూసుకుంటూ మనం ఆస్వాదించాలి ఫుడ్ అనుకున్నా సరే బయట వ్యూ కూడా చాలా అందంగా ఇచ్చారండి. అక్కడ కూడా మళ్ళీ పింక్ థీమ్ మిస్ అవ్వకుండా రోజ్ ఫ్లవర్తో చాలా చక్కగా డిజైన్ చేశారు. అన్నిటికంటే మించి ఇక్కడ ఉండే ఫుడ్ ఐటమ్స్లో అన్లిమిటెడ్ ఫుడ్ ఉందండి. కెఫేస్ దగ్గర నుంచి, మెయిన్ కోర్స్ దగ్గర నుంచి, అలానే మనకి4 కాంటినెంటల్ ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. మనం హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా, రిలేటివ్స్తో వచ్చినా, ఎవరితో వచ్చినా చక్కనైన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ అంతకు మించిన మంచి వాతావరణంలో తింటున్నామనే ఫీల్ మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరూ తీసుకొని వెళ్తారండి. అంత చక్కగా ఉంది ఇక్కడ. మెయిన్గాను ఇక్కడ థీమ్ ప్రతిదీ, అంటే మనకి న్యూ ఇయర్ వస్తే న్యూ ఇయర్ థీమ్, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ థీమ్, అలానే దసరా వస్తే దసరా థీమ్, ఈ థీమ్స్ అన్నీ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అలానే బర్త్డేస్ కూడా ఎవరైనా సెపరేట్గా చేసుకోవాలి ఇలాంటి దగ్గర చక్కగా ఇంత చక్కనైన డిజైన్తో ఫ్లవర్స్ మధ్య మన బర్త్డే కూడా మనం కూడా స్పెషల్గా ఉండాలనుకుంటే కూడా వీళ్ళు ఆ బర్త్డేస్కి తగ్గట్టుగానే ఒక సెపరేట్ సెక్షన్ ఇచ్చారండి. ఆ సెక్షన్లో మనం బర్త్డేస్ ప్రైవసీకి తగ్గట్టుగానే మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆ థీమ్ కూడా చాలా బాగుంది, చూసే ఉంటారు. ప్రతి ఒక్కటి కూడాను ఎవరికి ఎంతవరకు కావాలి అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లావియన్ రోజ్ వాళ్ళు.
నాన్ వెజ్ స్నాక్స్లో చికెన్ టిక్కా కబాబ్ వచ్చేసింది. వావ్, ప్లేటింగ్ అయితే అదిరిపోయిందండి. అగైన్ 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. సో చూసారు కదా, ప్లేటింగ్ ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూసేసేయండి. చక్కనైన రోజ్, టొమాటో రోజ్ సాలిడ్ విత్ ఆనియన్స్తో చేశారు. అండ్ టిక్కా, చికెన్ టిక్కా విత్ కొత్తిమీరతో, కొరియండర్తో మనకి పైన గార్నిష్ చేశారు. ఒక చట్నీ వచ్చేసరికి మింట్ చట్నీ ఇచ్చారు, సాస్ కూడా ఇచ్చారు. కలర్ఫుల్గా ఉంది ప్లేట్, అది కూడా పింక్ ప్లేట్లో. నాన్ వెజ్ స్నాక్ అనమాట. సో ఈ స్టార్టర్ చాలా అందంగా ఉంది. కొంచెం అంటే మరీ ఫ్రై ఎక్కువగా కాకుండా, నార్మల్ కాకుండా మీడియంలో ఎంత ఫ్రై అవ్వాలో అంతవరకు టిక్కాస్ని ఫ్రై చేశారు. మనకి మెయిన్ ప్లేటింగ్ కళ్ళకి ఎంత అందంగా ఉంటే మనం తినేటప్పుడు కూడా అంత చక్కగా ఆస్వాదిస్తూ తింటాం కదా. సో అలానే ఉంది ప్లేటింగ్ అంతా కూడాను. మింటి చట్నీ ఇచ్చారు, టొమాటో సాస్ ఇచ్చారు, ఆనియన్స్ ఇచ్చారు. ఇంకా ఆలస్యం చేయకుండా నాన్ వెజ్ స్టార్టర్ టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దాం. టిక్కా కాబట్టి లైట్గా కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఎక్కువగా టిక్కాస్ లైక్ చేసేది ఆ స్మోకీ ఫ్లేవర్ కోసమే. సో ఆ ఫ్లేవర్ మాత్రం చాలా బాగా తెలుస్తుంది. అండ్ స్మూత్గా కుక్ అయిందండి, మరీ హార్డ్గా కాకుండా. చికెన్ తినేటప్పుడు మనకి కొంచెం సాగుతూ ఎక్కువ టైం నవలాల్సి వస్తూ ఉంటుంది, అలా కాకుండా చాలా స్మూత్గా కుక్ అయింది. దాంతోపాటు ఆయిల్ అనేది కొంచెం మంది ఎక్కువగా కారుతూ ఉంటుంది, అలా కాకుండా ఎంత ఉండాలో అంత ఆయిలే కనిపిస్తుంది. మింట్ చట్నీ ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. వితౌట్ చట్నీ కూడాను మనం హ్యాపీగా ఆస్వాదించవచ్చు. సాలడ్తో తింటే ఇంకా అదిరిపోతుంది. అండ్ అలానే మనకి ఆనియన్తో చికెన్ అనేది సూపర్ కాంబినేషన్ కదా. చాలా బాగుంది. ప్లేటింగ్ ఎంత బాగుందో తినేటప్పుడు కూడాను మనం ఫీల్ అవుతూ తింటున్నాం కాబట్టి ఇంకా టేస్టీ అనిపిస్తుందండి. సో సెకండ్ నాన్ వెజ్ స్టార్టర్ చికెన్ టిక్కా, ఇది కూడా అదిరిపోయింది. ఓకే, మరో స్నాక్ ఐటెం చెప్దామా? ఫస్ట్ అయితే మనం ఫింగర్ రోల్స్ టేస్ట్ చేసాము, అది కొంచెం మైల్డ్గా ఉంది. అలానే మనకి కబాబ్స్ వచ్చాయి, ఇది కొంచెం స్పైసీగా ఉంది. నెక్స్ట్ స్నాక్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలనిపిస్తుంది. మరి చూద్దామా ఏమొస్తుందో, వెయిట్ చేద్దాం. బిఫోర్ మనం చూసేటప్పుడు ఆ చికెన్ టిక్కాలో రెడ్ టొమాటోతో మంచిగా గార్నిష్ చేశారు కదా. ఇక్కడ మనకి కీరా కనిపిస్తుంది ఫ్లవర్ పెటల్ షేప్లో. అండ్ పన్నీర్ కాబట్టి ఆటోమేటిక్గా గార్లిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటే బాగుంటుంది. లైట్గా గార్లిక్ కూడా చిన్న చిన్న పీసెస్ అండ్ మిర్చి కూడా కట్ చేసి వేశారు. కొత్తిమీర గ్రీనిష్గా అండ్ వైట్ గ్రీన్ కాంబినేషన్తో అదిరిపోయింది. యాజ్ యూజువల్ ప్లేట్ గురించి స్పెషల్గా చెప్పే పని లేదు, అంతే అందంగా ఉంది. విత్ సాలడ్తో, మెయిన్గా ఈ ఫ్లేవర్తో అద్భుతంగా ఉంది. ఇంకా మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దామా. పన్నీర్ 65, పన్నీర్ 65 కూడా అదిరిపోయిందండి. మెయిన్గా మనకి వెజిటేరియన్స్కి ఎక్కువగా ఆర్డర్స్ చేసేది పన్నీర్ ఒకటి ఉంటుంది, మష్రూమ్ ఒకటి ఉంటుంది. అలాంటిది వాటిలో
పన్నీర్ 65 ది బెస్ట్ ఉంటుంది. ఎక్కువగా స్పైసీ లేకుండా కొంచెం నార్మల్ లెవెల్స్‌లోనే మెయింటైన్ చేస్తూ అంటే పిల్లలు కూడా తినే విధంగా చాలా చక్కగా 65 కనిపిస్తుంది. దాంతో పాటు మనకి ఇంకొంచెం స్పైసీ లెవెల్స్ కావాలనుకుంటే మిర్చి కూడా ఉంది కాబట్టి విత్ మిర్చి కూడా యాడ్ చేసుకున్నాం, అద్భుతంగా ఉంటుంది. మెయిన్‌గా 65లోని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. దీంతో ఒక సాఫ్ట్ డ్రింక్ కానీ లేదంటే మంచి జ్యూస్ కానీ కాంబినేషన్‌గా తీసుకుంటే కనుక మంచి స్నాక్ లాగా ఫినిష్ చేసేసుకోవచ్చు. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. వేడివేడిగా ఉండేటప్పుడు ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు, అద్భుతంగా ఉంటుంది. పన్నీర్ 65 టేస్ట్ చేసేసాం కదా, చాలా బాగుంది. దీనికి తగ్గట్టుగానే మెయిన్గాను తినాలనిపించేటట్టుగా చాలా బాగుంది. సో ఇప్పుడు మనకి కొంచెం జ్యూసెస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో వెళ్ళి చూద్దామా? చూసి ఆ జ్యూస్ కూడా ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తాం, రండి. వెజ్ స్టార్టర్లో మనం పన్నీర్ 65 ఇచ్చాం కదా, దాని తర్వాతే కూల్గా ఉండేందుకు నేనైతే వాటర్ మిలన్ జ్యూస్ ఆర్డర్ చేశాను. ఫ్రెష్గా వాటర్ మిలన్ జ్యూస్ అయితే వచ్చేసింది. గ్లాసింగ్ ఎంత బాగుందో చూడండి. అండ్ చిన్న కీరాతో ఒక మంచి కిరీటం లాంటి షేప్లో డ్రా చేసి పెట్టారు మనకి ఇక్కడ కీరాని. ఫ్రెష్ వాటర్ మిలన్ జ్యూస్ వచ్చేసింది. ఆలస్యం చేయకుండా జ్యూస్ టేస్ట్ కూడా ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. చాలా బాగుంది. ఫ్రెష్ జ్యూస్ తాగేటప్పుడు ఆ ఫీలే వేరే లెవెల్లో ఉంటుంది కదా, అద్భుతంగా ఉంది వాటర్ మిలన్ జ్యూస్ కూడా. ఇప్పుడు మనం జనరల్ సెక్షన్లో ఉన్నాం కదా, కొంచెం ప్రైవసీ కావాలనుకున్నా, కొంచెం పార్టీ లుక్ కావాలనుకున్నా ఎలా ఉంటుందో అక్కడ మనం మెయిన్ కోర్స్ని టేస్ట్ చేద్దాం. దాన్ని కూడా చూపించేస్తాను, నాతో పాటు ఫాలో అయిపోండి. వావ్, టెడ్డీ బేర్ థీమ్తో అదిరిపోయింది కదా ప్రైవసీ రూమ్, చాలా చాలా బాగుంది. ఈ సెక్షన్లో మనం చిన్న చిన్న బర్త్డేస్ కానీ లేకుంటే కొంచెం పిల్లలతో వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటే టెడ్డీ బేర్స్ బాగా లైక్ చేస్తూ ఉంటారు కదా, ఆ థీమ్తో అరేంజ్ చేశారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వరకు సిట్టింగ్ అనేది ఉందండి. మెయిన్గా ఈ మిడిల్ గ్లాస్ థీమ్ చూసారు కదా, ఇందులో కూడా పింక్ టెడ్డీ బేర్స్ అనేది ఎంత చక్కగా అరేంజ్ చేశారో, చాలా బాగుంది. విత్ కర్టెన్, క్లోజ్ కర్టెన్తోని ఈ రూమ్ని థీమ్ని డిజైన్ చేశారు కదా, సూపర్గా అనిపిస్తుంది. మధ్యలో ఆ బలూన్స్తో పాటు టెడ్డీ బేర్స్, బిగ్ టెడ్డీ బేర్స్ కూడా 4 సైడ్స్లో ఇచ్చారండి. పిల్లలు వస్తే మాత్రం ఈ థీమ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అద్భుతంగా ఉంది. అంటే ముందు ఒక ఫుడ్డే కాదండి, ఫుడ్కి తగ్గట్టుగా మన అంబియన్స్ కూడా ఉంటే కనుక ఆ లెవెలే వేరే ఉంటుంది. మనం ఎప్పుడు తిన్నా మర్చిపోలేము. ఇలాంటి వాతావరణంలో తింటే ఆ ఫీల్ గుడ్ అనేది చాలా చాలా బాగుంటుంది. మెయిన్ కోర్స్లో ప్రాన్ బిర్యానీ వచ్చేసింది కదా, మరి ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. విత్ మసాలాతో వేడివేడిగా వడ్డించుకుంటే అదిరిపోతుంది కదా.
యా, నేనైతే రైతా వేసుకుంటున్నా. ప్రాన్ కూడా వచ్చింది. వావ్, వేడి వేడిగా ప్రాన్ బిర్యానీ. నార్మల్గా మనం ఎక్కువగా రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తూ ఉంటాము. అది రొటీన్గా తిని బోర్ అయిపోయే వాళ్ళు ఒక్కసారిగా ప్రాన్ని టేస్ట్ చేస్తే కనుక చాలా ఆ వేరియేషన్ తెలుస్తూ ఉందన్నమాట. నాకు అలానే అనిపించింది. ప్రాన్ బిర్యానీ, ప్రాన్ చక్కగా కుక్ అయ్యి లైట్గా మసాలాస్ అన్నీ యాడ్ అయ్యి బిర్యానీ తింటున్నాను సేపు కూడాను మనకు ఆ ప్రాన్ తాలూకా ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. రైతాతో తీసుకున్నాం, సాలిన్తో తీసుకున్నాం, ప్లెయిన్గా ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. నేను ప్లెయిన్గా ఇంకొక స్పూన్ టేస్ట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. చికెన్ బిర్యానీ కూడా రెడీగా ఉంది. మరి చికెన్ బిర్యానీ ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో చేయాలి కదా, అందుకనే ఇది కూడా ఆర్డర్ పెట్టాను. ఓకే, చికెన్ పీస్తో పాటు నేను చికెన్ బిర్యానీ కూడా వేసుకున్నాను. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. వావ్, ఇక్కడ చికెన్ బిర్యానీ రెగ్యులర్గా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనిపించిందండి. మెయిన్గా చికెన్ కుక్ చేసే విధానం బట్టి టేస్ట్ ఫ్లేవర్ అనేది మారిపోతూ ఉంటుంది కదా, అలానే ఇక్కడ మనకి చికెన్ ఏదైతే ఉందో కొంచెం మరీ జ్యూసీగా కాకుండా, టోటల్గా ఫ్రైగా కాకుండా మినిమంగా వేయడం వల్లను ఆ టేస్ట్ అనేది ఈ బిర్యానీతో యాడ్ అయ్యి ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. చికెన్ బిర్యానీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. సో చూసారు కదండి, ఇవాళ మన ఈట్ అండ్ ట్రీట్లో గచ్చిబౌలిలో ఉన్న లావియన్ రోజ్ కెఫేలోని ఈ ఈట్ అండ్ ట్రీట్ ప్రోగ్రామ్ చాలా ఎంజాయ్ చేశారు కదా. మరి నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ థీమ్తో మరో రెస్టారెంట్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్తే.